హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రతి ఎగ్జామ్లో అడిగేటువంటి టాపిక్ కేంద్ర ప్రభుత్వ పథకాలు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో సరే డెఫినెట్గా 1 ఆర్ 2 క్వశ్చన్స్ డెఫినిట్‌గా వస్తాయి. అండ్ రిలేటెడ్‌గా చాలా క్వెషన్స్ వస్తా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు 2025 జాన్వరి నుండి మే వరకు. వార్తల్లో నిలిచినటువంటి పథకాలు, అలాగే కొత్త పథకాలు. ఈ 2025 జనవరి నుంచి మే 15 వరకు వార్తలు నిలిచేటి అన్ని పథకాల గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పథకాలు కవర్ చేస్తూ వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే. వీడియోలోకెళ్ళే ముందు మీరైతే తప్పకుండా లైక్ కొట్టండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, వీడియోలో భాగంగా మొదటి పథకాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పథకం ఏంటంటే ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం. మీరు పథకాలు ఎలా చదవాలంటే ఏదైనా ఒక స్కీమ్‌కి సంబంధించి ఆ స్కీమ్‌ని ఎప్పుడు ప్రారంభించారు? లేదా ఎప్పుడు ప్రకటించారు? లేదంటే ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఇలాంటివి మనం చదువుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అనేటివే మనం ఎక్కువ క్వెషన్స్ చూస్తా ఉంటాం. ఓకే. ఇప్పుడు చూద్దాం. దేశంలో తక్కువ పంట దిగుబడి, అలాగే ఉత్పాదకత తక్కువ ఉన్న వెనుక జిల్లాల్లో రైతులకు ప్రోత్సాహకం అందించేందుకు కేంద్ర ప్రభుత్వము 2025-26 బడ్జెట్‌లో లేటెస్ట్ బడ్జెట్ అన్నమాట ఇది. ఈ యొక్క బడ్జెట్‌లో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రకటించింది. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ప్రధానమంత్రి ధన ధ్యాన యోజన కృషి యోజన పథకాన్ని ఏ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 2025, 2026. దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? దేశంలో తక్కువ పంట దిగుబడి, అలాగే ఉత్పాదక తక్కువ ఉన్న అటువంటి వెనుకబడిన జిల్లాల్లో రైతులకు ప్రోత్సాహకం, ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడం కోసం. మరి యొక్క ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా తొలుత ఎంపిక చేసినటువంటి 100 జిల్లాల్లో 100 డిస్ట్రిక్ట్స్ దేశవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి భూసార పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్ళకు రైతులకు ఏం జరుగుతుందంటే ఈ యొక్క పంట పొలాలను పరిశీలించి ఈ పంట సాగుకు అనువైనదా? కానిదా? అనేది పరిశీలిస్తారు. అలాగే భూసార పరీక్షలు కూడా పరిశీలిస్తారు ఎవరంటే శాస్త్రవేత్తలు. తద్వారా ఏమవుతుందంటే రైతులు అక్కడ ఆ పంట వేయాలా? లేదా? అనేది రైతులకు నిర్ణయిస్తారనమాట. ఈ యొక్క పథకం వల్ల సుమారు ఎన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరునంటే 1.7 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా లబ్ధి చేకూరనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఊతమిచ్చేందుకే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రధానమంత్రి ధన ధాన్య యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది 2025, 26. ఇంపార్టెంట్ చూడండి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ పథకాన్ని డిస్కస్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ప్రతిరోజు ఏదో ఒక రోజు, ప్రతిరోజు కాకపోయినటువంటి మంత్లీ ఒకసారైనా సరే ఈ యొక్క పథకం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఏంటంటే పథకం పేరు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సూర్యఘర్ పేరులో చూడండి సోలార్‌కి సంబంధించిన స్కీమ్ ఇది. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఏంటి ఈ యొక్క పథకం కింద ఏంటంటే ఏం చేస్తారంటే ఇంటి పైకప్పులపై ఇంటి యొక్క పైకప్పులపై సోలార్‌ను ప్రతిష్టాపన చేస్తారు. అంటే ఇన్‌స్టాల్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చామని చెప్పేసి వాళ్ళకు సోలార్ స్కీమ్స్ ఇవ్వడం, అలాంటి ఇంటి పైకప్పులపై సోలార్‌ను ఇన్‌స్టాల్ చేస్తామని చెప్పేసి మనకు వస్తూ ఉంటారు. ఆ యొక్క స్కీమే అన్నమాట ఇది. ఈ యొక్క పథకం కింద ఎందుకు మరి వార్తల్లో నిలిచింది ఇప్పుడు అంటే 2025 మార్చి 10 నాటికి 10.09 లక్షల సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. 10 లక్షల సుమారు చూసుకుంటే 10 లక్షల సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. అందుకని వార్తల్లో నిలిచింది. మరి ఈ యొక్క 10 లక్షల సోలార్ ఇన్‌స్టాల్‌లలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో సోలార్ ఇన్‌స్టాల్ చేశారంటే అత్యధికంగా గుజరాత్ అన్నమాట. 3.51 లక్షల సోలార్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ నిలిచింది. అండ్ థర్డ్ ప్లేస్‌లో కేరళ నిలిచింది. మనకు ఇలా స్కీమ్స్ వచ్చినప్పుడు లేటెస్ట్ మైల్‌స్టోన్స్ అంటే లేటెస్ట్‌గా ఏమి అవలంబించింది, ఏమి సాధించింది అనేవి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే. ఇంపార్టెంట్ ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఎప్పుడు ప్రారంభించారు? 2024 ఫిబ్రవరి 13. ఓకే. అండ్ ఫిబ్రవరి 13 దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఫిబ్రవరి 13న దేశంలో ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? అండ్ నెక్స్ట్ స్కీమ్ మాతృవందన యోజన. ప్రధానమంత్రి మాతృవందన యోజన
సో, ఈ యొక్క పథకం వార్తలో నిలిచింది మరి. సో, ఎందుకోసం అనేది చూద్దాం. సో, గర్భిణీల కోసము కేంద్ర ప్రభుత్వం ఈ పథకం దేనికోసం, ఎవరి కోసం అంటే గర్భిణీల కోసం అన్నమాట. ప్రధానమంత్రి మాతృ వందన యోజన స్కీము. మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అనంటే 2017 జనవరి 1, 2017 జనవరి 1 ప్రారంభించడం జరిగింది. అయితే లేటెస్ట్ ఏంటంటే ఈ యొక్క పథకానికి నిధులు చాలా తక్కువ కేటాయిస్తున్నారని చెప్పేసి విపక్షాలు ధ్వజమెత్తాయి. అందుకనే ఈ యొక్క పథకం వార్తల్లో నిలిచింది. సో, అంతకుముందు ఒక 80% నిధులు కేటాయిస్తే ఇప్పుడు 30% లేదా 40% ఇలా కేటాయిస్తారని చెప్పేసి ఈ యొక్క పథకంపై విమర్శలు, విపక్షాలు ధ్వజమెత్తాయి. అందుకని ఈ యొక్క పథకం వార్తలు నిలిచింది. సో, అడిగే ఛాన్స్ అనే ఉద్దేశ్యంతో ఈ యొక్క పథకాన్ని మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో, అయితే ఈ యొక్క పథకంకి సంబంధించి కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఈ యొక్క పథకాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే 2010లో ప్రారంభించినప్పుడు ఈ యొక్క పథకాన్ని ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ప్రారంభించడం జరిగింది. తద్వారా పేరు మార్చి అది చేసి 2017లో దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. 2017 జనవరి 1న. సో, దీన్ని అమలు చేస్తున్నటువంటి మినిస్ట్రీ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. సో, ఆ యొక్క పథకాన్ని ఏ శాఖ పరిధిలో లేదంటే ఏ శాఖ దీన్ని సమన్వయపరుస్తుంది, లేదంటే దీన్ని అమలు పరుస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ మనకు. ఇది కూడా చూసుకోండి. ఓకే. అండ్ ఈ యొక్క పథకం కింద తొలిసారి కాన్పు మహిళలకు రూ. 5,000 ఇస్తారు. ఫస్ట్ టైమ్ కాన్పు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5,000 రూపీస్ ఇస్తారన్నమాట. అలాగే సమర్థ్య అనే కార్యక్రమంలో భాగంగా అమలవుతున్నటువంటి ఈ యొక్క 5 పథకాల్లో ఇది కూడా ఒకటి. ఈ యొక్క మా మాతృవందే యోజన పథకము. అలాగే 2025, 26 బడ్జెట్‌లో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు అనేది ఇంపార్టెంట్ మనకు. 2,521 కోట్లు కేటాయించారు. ఓకే. అంటే ఇది మనకు మొత్తం టోటల్‌గా వచ్చేసి ఈ యొక్క మాతృత్వ వందన యోజనకు సంబంధించిన పథకానికి సంబంధించిన వివరాలు. అండ్ నెక్స్ట్ పథకాన్ని చూద్దాం. సో, ప్రధానమంత్రికి సంబంధించి యువ స్కీమ్ 3.0. సో, ఏంటి ఈ యొక్క యువ ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మానిటరింగ్ యంగ్ ఆథర్స్. యువ అంటే అర్థం ఏంటంటే యంగ్ ఆథర్స్. యువ అంటే యంగ్ ఆథర్స్. అంటే ఆథర్స్. సో, ఈ యొక్క పథకాన్ని తాజాగా కేంద్ర విద్యాశాఖ 3వ ఎడిషన్‌ని ప్రారంభించింది. సో, మనకు యువ అనేటువంటి స్కీమ్ ఏ శాఖ అమలుపరుస్తుంది? విద్యాశాఖ అమలుపరుస్తుంది. మరి ఎందుకు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి చూద్దాం. సో, 30 సంవత్సరాల లోపు గల యువతీ యువకులలో ఇయర్ ఇంపార్టెంట్ ఇది. 30 సంవత్సరాల యువతీ యువకులలో పఠనము, లేఖనంలో ఆసక్తి కలిగించి ప్రేరేపించడమే ఈ యొక్క యువ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అలాగే పుస్తక సంస్కృతిలో మేటిగా తయారు చేయడము, అవకాశాలు కల్పించడము ఇందులో భాగము. అలాగే ఇంతకుముందు మనం ఇది 3వ ఎడిషన్ చెప్పాము. మరి మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2021లో ప్రారంభమైంది. రెండవ ఎడిషన్ వచ్చేసి 2022లో ప్రారంభమైంది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. ఒకటవ ఎడిషన్ 2021లో, రెండవ ఎడిషన్ 2022లో. ఓకే. అండ్ లేటెస్ట్ 2025లో మూడవ ఎడిషన్ ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ వార్తలు నిలిచింది. సో, ఏంటనేది చూద్దాము. ఈ యొక్క పథకాన్ని, రాష్ట్రీయ గోకుల్ అనేటువంటి పథకాన్ని 2014 డిసెంబర్‌లో ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో, ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము లేదా లక్ష్యం అంటే దేశీయ ఆవులను పరిరక్షించడము, అలాగే పాల ఉత్పత్తిని పెంపొందించడము, గోవుల ఉత్పాదకతను మెరుగుపరచడం. సో, మనకు పేరులోనే ఉంటుంది గోకుల్. గోకుల్ అంటే మనకు ఈ యొక్క ఆవులు ఉంటుంది గదా! సో, వాటికి సంబంధించిన మనకు మైండ్‌లో గుర్తు రావాలి. అండ్ దీనికి సంబంధించి లేటెస్ట్ మైల్ స్టోన్ ఏంటంటే తాజాగా ఈ యొక్క పథకము 2025 మార్చి 19న ఈ యొక్క రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు 1000 కోట్లు కేటాయించడం జరిగింది. సో, దీంతో ఈ యొక్క రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమానికి 15వ ఆర్థిక సంఘం కాలంలో అంటే 2021 నుంచి 2026 వరకు మొత్తం ఎన్ని కోట్లకు చేరిందంటే బడ్జెట్ 3,400 కోట్ల రూపాయలకు చేరింది. సో, ఇది మనకు రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కి సంబంధించినటువంటి అంశము. ఓకే. అండ్ నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ చూడండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వార్తల్లో వస్తూ ఉంటుంది. సో, ఏంటి ఈ యొక్క జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన యొక్క స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, దీన్ని షార్ట్ ఫామ్‌గా పీఎంజేఏవై అని పిలుస్తారు. సో, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. జన్ ఆరోగ్య ఇది మన ఇంపార్టెంట్. జన్ ఆరోగ్య యోజన. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రారంభించడం జరిగింది. సో, ఈ యొక్క పథకం కింద దేశంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల హెల్త్ కవరేజీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క పథకం ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఇప్పుడు సో, లేటెస్ట్‌గా ఈ యొక్క ఢిల్లీ చీఫ్ మినిస్టర్ 4వ మహిళా సీఎం
రేఖా గుప్తా ఈ యొక్క పథకంలోకి చేరడం జరిగింది. తద్వారాగా ఈ యొక్క జన ఆరోగ్య యోజన పథకంలో చేరినటువంటి 35వ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. సో, ఇది మనకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించినటువంటి అంశము. ఓకే. అండ్ నెక్స్ట్ వీవీపీ2 పథకము. సో, ఇది మనకు ఈ యొక్క సరిహద్దుల్లో భాగంగా దీన్ని అమలు చేస్తా ఉంటారు. సో, వీవీపీ2 పథకము. సో, చూద్దాం. అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల నుండి ఎంపిక చేసిన వాటిలో సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించినటువంటి వీవీపీ అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఒక్కోసారి మనకు ఫుల్ ఫామ్ ఈ యొక్క షార్ట్ ఫామ్ ఇచ్చేసి దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడుగుతారు కాబట్టి మీరు పూర్తిగా చదవడం మంచిది. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. సో, దీన్ని 2.0 అంటే రెండవ దశకు ఏప్రిల్ 4న 2025 ఏప్రిల్ 4న ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. సో, దీని కింద 100% నిధుల్ని సమకూర్చడానికి 6,839 కోట్ల రూపాయలను ఈ యొక్క ఆమోదించడం జరిగింది. సో, సురక్షితమైనటువంటి సరిహద్దులు ఉండాలన్నటువంటి వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యంతో భాగంగానే ఈ యొక్క 2.0 అనే ఎడిషన్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనకు సరిహద్దు గ్రామాలుంటాయి గదా! వివిధ రాష్ట్రాల ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అలాగే మనకు సిక్కిము ఇలాంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఈ యొక్క గ్రామాల్లో మెరుగైనటువంటి వసతులు కల్పించడము, అలాగే తగిన ఉపాధి అవకాశాలను కల్పించడము దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యమే ఈ యొక్క వైబ్రెంట్ విలేజెస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అండ్ ఇందులో వీవీపీ1 అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇది ఇప్పుడు మనం లేటెస్ట్‌గా డిస్కస్ చేసింది 2.0 అండ్ 1.0 ఎప్పుడు ప్రారంభమైందంటే 2023 ఫిబ్రవరి 15. 2023 ఫిబ్రవరి 15న ప్రారంభించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన. నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన స్కీమ్ వార్తలు నిలిచింది. సో, ఏంటి అనేది చూద్దాము. ఈ యొక్క పథకానికి గాను ఈ యొక్క 2025-26కు గాను ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలో ఉప పథకంగా కమాండ్ ఏరియా అభివృద్ధి, అలాగే నీటి నిర్వహణను చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది లేటెస్ట్‌గా. అండ్ దీని కింద ఇందుకోసం ప్రాథమికంగా 1,600 కోట్ల రూపాయలు, 1,600 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ఈ యొక్క పథకాన్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేస్తుందంటే అగ్రికల్చర్ ఆఫ్ మినిస్ట్రీ. అండ్ ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జూలై 1. 2015 జూలై 1. సో, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 2015. ఓకే. నెక్స్ట్ సో, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే రీసెంట్‌గా కొన్ని పథకాలకు 10 సంవత్సరాలు పూర్తయింది. సో, మనకు ఆ యొక్క ఏ పథకాలు 10 సంవత్సరాలు పూర్తయింది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో, ఇప్పుడు చూద్దాం. వరుసగా 10 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి స్కీమ్స్ ఏవున్నాయో అవి చూద్దాం. సో, ముద్రా యోజనకు 10 ఇయర్స్ కంప్లీట్ అయింది 10 ఇయర్స్. సో, చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన అనేటువంటి పథకం ప్రారంభించి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ 2015 ఏప్రిల్ 8న 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. తద్వారా 2025 ఏప్రిల్ 8 నాటికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన. సో, ఏంటి ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, చిన్న కంపెనీలు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలకు రుణాల ద్వారా ప్రోత్సాహకం ఇవ్వడం. సో, మనకు ఏదైనా ఇప్పుడు కొత్తగా ఏదైనా స్కీమ్ స్టార్టప్ స్టార్ట్ చేస్తే ఆ యొక్క స్టార్టప్‌కు కేంద్ర ప్రభుత్వం రుణాల ద్వారా మనకు వడ్డీలు ఇస్తుందన్నమాట. ప్రోత్సాహం ఇస్తుంది ఎకానమిక్ పరంగా. అండ్ ఈ యొక్క 10 సంవత్సరాలలో ఈ పథకం కింద ముద్రా యోజన పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు మంజూరయ్యాయంటే 52 కోట్ల రూపాయలు. ఇది లేటెస్ట్ మైల్‌స్టోన్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ఈ 10 ఏళ్లలో ఎన్ని కోట్ల రూపాయలు మంజూరయ్యాయంటే 52 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు అవ్వడం జరిగింది. సో, వీటి విలువ చూసుకుంటే 33 లక్షల కోట్ల రూపాయలు. అండ్ ఇందులో చూసుకుంటే ఎంత శాతం మంది మహిళలు ఉన్నారంటే 68%, 68% మహిళలే ఉన్నారు. 33 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క వడ్డీ రూపంలో వెళ్తే మనకు రుణాల రూపంలో వస్తే అందులో 68% మహిళలకే ఎళ్ళాయి. అందుకే ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ అంత డిమాండ్ ఎక్కువ. ఓకే. అంత ఇంపార్టెన్సీ. అండ్ ఈ యొక్క పథకంలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంలో కొన్ని ఉప పథకాలున్నాయి. ఇంతకుముందు 3 ఉప పథకాలున్నాయి. అండ్ లేటెస్ట్‌గా ఒక ఉప పథకాన్ని కూడా ప్రారంభించారు. అది కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో, మొదటగా 3 ఉప పథకాలు అంతకుముందున్నవి శిశు రుణము, కిషోర్ రుణము, తరుణ్ రుణము. సో, ఈ మూడింటిని పేర్లిచ్చి ఈ 3 కూడా ఎందులో భాగము అని గతంలో ఒక ఎగ్జామ్‌లో అడిగారు. సో, శిశు రుణం కింద 50,000 రూపాయల వరకు రుణాలు ఇస్తారు. కిషోర్ రుణం అనేటువంటి స్కీమ్ కింద 5 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. తరుణ్ లోన్ అనేటువంటి స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు.
అయితే కేంద్ర ప్రభుత్వము లేటెస్ట్‌గా ఇందులో మరొక ఉప పథకాన్ని తద్వారా ఇవి 4 ఉప పథకాలయ్యాయి. సో, మరో ఉప పథకాన్ని తీసుకొచ్చింది. ఆ ఉప పథకం పేరేంటంటే తరుణ్ లోన్ ప్లస్. సో, మూడవది తరుణ్ లోన్ గదా! ఈ తరుణ్ లోన్‌కి ప్లస్ అనేటువంటి దాన్ని జోడించారు. తద్వారా 4వ రుణ పథకంగా మారింది ఈ యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజనలో. మరి తరుణ్ లోన్ ప్లస్‌లో 10,00,000 నుండి 20,00,000 రూపాయల వరకు లోన్ దక్కుతుంది. సో, తరుణ్ ప్లస్‌ను 2024 అక్టోబర్ 29న కేంద్రం ప్రకటించింది. అండ్ తాజాగా ఇది అమల్లోకి కూడా రావడం జరిగింది. సో, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ముద్ర యోజన స్కీము. అండ్ మరొక నెక్స్ట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, మరో 3 పథకాలు ప్రారంభమై 10 ఇయర్స్ కంప్లీట్ అయిందంట. సో, ఏంటి ఆ 3 పథకాలు అనేది చూద్దాం. సో, అటల్ పెన్షన్ యోజన. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి అటల్ పెన్షన్ యోజన స్కీము 2015 మే 9న ప్రారంభమైంది. తద్వారా ఈ యొక్క పథకం 2025 మే 9 నాటికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. 10 ఇయర్స్ అండ్ అటల్ పెన్షన్ యోజన పేరులోనుంది మనకు పెన్షన్. సామాజిక పెన్షన్‌లు ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఓకే. అండ్ నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పీఎంఎస్‌బీవై అని పిలుస్తారు. షార్ట్ ఫార్మ్ కూడా మీరు ఇంపార్టెంటు. ఫుల్ ఫార్మ్ కూడా ఇంపార్టెంటు. మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 మే 9న. 2015 మే 9న ప్రారంభించారు. ఏంటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే యాక్సిడెంట్ ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బీమాను కల్పించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, 2025 మే 9 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో, దీని షార్ట్ ఫార్మ్ వచ్చేసి జేజేబీవై. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ యొక్క పథకాన్ని కూడా 2015 మే 9న ప్రారంభించారు. 2025 మే 9 నాటికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. 10 ఇయర్స్. సో, ఏంటి ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇది ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్. జీవన్ జ్యోతి పేరులోనే ఉంటుంది చూడండి మనకు జీవన్ జ్యోతి బీమా యోజన. ఓకే. సో, 2,00,000 వరకు ఈ యొక్క లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడం దీని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, అర్హత వయసు వచ్చేసి 18 నుండి 50 సంవత్సరాల వారు. ఓకే. అండ్ నెక్స్ట్ మరొక పథకానికి 10 సంవత్సరాలు పూర్తయింది. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బేటీ బచావో, బేటీ పడావో స్కీము. ఎక్కడైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. దీన్ని బీబీబీపీ అని పిలుస్తారు. సో, ఈ యొక్క బేటీ బచావో, బేటీ పడావో అనేటువంటి స్కీమ్‌ని 2015 జనవరి 22న ప్రారంభించారు. 2015 జనవరి 22న ప్రారంభించారు. అండ్ 2025 జనవరి 22 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. మరి ఈ యొక్క పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ. సో, ఇందుకు గాను ఈ యొక్క శాఖ ఈ యొక్క 10 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు గాను వారం పాటు ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. 2025 జనవరి 22 నుంచి మార్చి 8 వరకు నిర్వహించింది. సో, ఈ యొక్క బేటీ బచావో, బేటీ పడావో అనేటువంటి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏంటంటే చాలా ఇంపార్టెంట్ చూడండి ఉద్దేశాలనేది లింగ అసమానతలను తగ్గించడము, పాఠశాలలో బాలికల సంఖ్య పెంచడము. మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్యాలివి. లింగ అసమానతలను తగ్గించడము, పాఠశాలలో బాలికల సంఖ్య పెంచడము. అండ్ కొన్ని మైల్‌స్టోన్స్ ఏవున్నాయో చూద్దాం. 2014, 15లో పాఠశాలలో బాలికల సంఖ్య 75.51% ఉంటే 2023, 24 నాటికి ఎంత శాతానికి చేరుకుంది? 78% చేరుకుంది. అలాగే లింగ నిష్పత్తి 918 నుండి 930కి చేరింది. సో, లింగ నిష్పత్తి ఇది ఇంపార్టెంట్. లింగ అసమానతలు. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే ఈ యొక్క లింగ అసమానతలను తగ్గించడం. అలాగే మరొక మైల్‌స్టోన్ కాన్పుల సంఖ్య 2023, 24 ఆహ్, 2014, 15 నుంచి 2023, 24 నాటికి 61-97.3కి పెరిగింది. సో, ఈ యొక్క పథకాన్ని మరొకసారి మీరు రివైజ్ చేసి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ స్కీమ్ చూద్దాం. మరొక పథకానికి 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో, ఏంటి ఆ యొక్క స్కీమ్ అంటే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఎస్‌హెచ్‌సిఎస్ పథకము. సో, ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. 10 ఇయర్స్. మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 ఫిబ్రవరి 19. 2015 ఫిబ్రవరి 19న ఈ యొక్క పథకాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ రాజస్థాన్‌లో ప్రారంభించారు. సో, గతంలో కాబట్టి ఇది అంతగా అడగరు. ఎక్కడ ప్రారంభించారని. ఏ సంవత్సరం అనేది ఇంపార్టెంటు. అలాగే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేది ఇంపార్టెంట్. సో, ఏంటి ఉద్దేశ్యం అంటే దేశంలోని రైతులకు రాష్ట్రాల ద్వారా సాయిల్ హెల్త్ కార్డ్స్ మరిప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు కార్డులు ఇవ్వడము అనే పేరు మనం వినిపిస్తూ ఉంటుంది. సో, ఆ యొక్క స్కీమే ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ స్కీము.
సో, భూములకు సంబంధించిన కార్డుల్లో అన్ని అంశాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసాం మొదట్లో రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి, ఆ నేల వ్యవసాయ పంటకు సాగు అవుతుందా? కాదా? అనేది నిర్ధారించి సో, అలాంటి స్కీమ్స్ అన్ని అంశాలన్నీ కూడా ఈ యొక్క కార్డుల్లో ఉంటాయి. ఓకే. అండ్ లేటెస్ట్ ఒకసారి కొన్ని అంశాలు చూద్దాం ఇందులో ఈ యొక్క పథకంలో. 2022, 23 నుండి ఈ యొక్క రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ పథకాన్ని సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ పేరిట విలీనం చేయడం జరిగింది. సో, ఈ యొక్క పథకాన్ని ఎందులో విలీనం చేశారు? సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ. అండ్ 2024, 25లో 53.08 లక్షల కార్డులను జారీ చేశారు. ఇది లేటెస్ట్ మైల్‌స్టోను గుర్తుపెట్టుకోవాలి. 2024, 25లో 53.08 లక్షల కార్డులను జారీ చేయడం జరిగింది. సో, ఇప్పటికి చూసుకుంటే 24.74 కోట్ల ఈ యొక్క కార్డులను జనరేట్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అంటే ఫిబ్రవరి నాటికి ఈ యొక్క అంశాలు. ఓకే. అండ్ మరొక పథకానికి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, ఏంటి ఆ యొక్క పథకం అనేది చూద్దాం. సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్‌వై అని పిలుస్తారు. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని 10 ఇయర్స్. మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 జనవరి 22న ప్రైమ్ మినిస్టర్ మోడీ హర్యానాలోని పానిపట్‌లో అప్పుడు ప్రారంభించారు. 2015 జనవరి 22. ఓకే. ఇది బాలికల పేరిట నిర్వహించినటువంటి ఒక సేవింగ్ స్కీమ్. ఏంటి సుకన్య సమృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సేవింగ్ స్కీమ్. ఒక సేవింగ్ స్కీమ్ అనమాట. అంటే బాలికల తల్లిదండ్రులు గాని, లేదంటే సంరక్షణలు గాని వారి పేరిట రూ. 250 నుండి 1.5 లక్షల వరకు ఏడాది వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ యొక్క పిల్లల పేరిట. బాలికల పేరిటే ముఖ్యంగా. బాలికలే. ఇది కేవలం బాలికలకు సంబంధించినటువంటి స్కీము. ఓకే. అండ్ తర్వాత వాళ్ళకొక లిమిటెడ్ ఏజ్ వచ్చిన తర్వాత వారికి వడ్డీ వస్తుందనమాట. ఈ యొక్క స్కీమ్ కింద. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు 9 ఇయర్స్. సో, దీన్ని 2016లో ప్రారంభించారు ఈ యొక్క పథకాన్ని. సో, 9 సంవత్సరాలు పూర్తయింది. మీకు ఇప్పటిదాకా నేను అన్నీ కూడా 10 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి స్కీమ్స్ డిస్కస్ చేశాను. ఈ క్వెషన్ ఏ విధంగా అడుగుతారంటే, ఈ క్రింది వానిలో ఏ పథకం ప్రారంభించి 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అని అడుగుతారు. లేదా ఈ క్రింది వానిలో ఏ పథకం ప్రారంభించి 10 ఇయర్స్ కాలేదు అని కూడా అడుగుతా ఉంటారు. సో, మీకు ఆప్షన్‌లో ఫసల్ బీమా యోజన కనిపిస్తే దానికి 9 ఇయర్స్ మాత్రమే కంప్లీట్ అయింది. సో, 9 ఇయర్స్. ఎప్పుడు ప్రారంభించారంటే 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. 2016 ఫిబ్రవరి 18న దీన్ని ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి 18 నాటికి 9 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, ఏంటి ఈ యొక్క ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం. సో, ఫసల్ బీమా పేరులోనుంది మనకు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం, అలాగే రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, వ్యవసాయంలో టెక్నాలజీని వాడేలా రైతులను ప్రోత్సహించడం. సో, ఇవన్నీ కూడా ఫసల్ బీమా యోజన. అలాగే పంట నష్టానికి గాను ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్యూరెన్స్ రూపంలో గాని, ఫైనాన్షియల్ సపోర్ట్ గాని సో, ఇలాంటి రూపంలో. దానికి అదనంగా చెప్పుకుంటే మనం పీఎం కిసాన్ కూడా ఇందులో ఒక తోడ్పాటు, రైతులకు ఒక తోడ్పాటు అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇది మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన స్కీము. అండ్ అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేటువంటి స్కీమ్ కూడా వార్తల్లో నిలిచింది. సో, ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. సో, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేటువంటి స్కీమ్‌ను 2014 ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కీమ్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ 2025 మైల్‌స్టోన్ చూడండి ఇది. 2025 జనవరి 15 నాటికి ఈ యొక్క పథకం కింద 54.58 కోట్ల జన్ ధన్ అకౌంట్‌లు ఓపెన్ అవ్వడం జరిగింది. సో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ యొక్క వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ యొక్క 54.58 కోట్లలో ఎంత శాతం మహిళలు ఉన్నారు? 55.7% మహిళలున్నారు. ఒకవేళ వాళ్ళ డిజిట్స్ చెప్పుకుంటే 30 కోట్ల మంది. సో, 54 కోట్ల మందిలో 30.37 కోట్ల అకౌంట్‌లు కేవలం మహిళలవే. సో, మహిళలకు సంబంధించిన స్కీమ్స్ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంటు. అడిగే అవకాశం ఉంది. మహిళలకు సంబంధించిన స్కీమ్స్. ఓకే. అండ్ మరొక స్కీమ్ గురించి సో, లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషను గుడ్ సమారిటన్ అనేటువంటి స్కీమ్. సో, గుడ్ సమారిటన్ అనే స్కీమ్ వార్తల్లో నిలిచింది. సో, ఏంటంటే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్. సో, మనకు ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు అంటే దాన్ని మనం గోల్డెన్ అవర్ అని పిలుస్తాము. సో, ఆ యొక్క గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రులకు తరలిస్తే ప్రాణాలు నిలిచేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి వారికి రక్షణ కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క గుడ్ సమారిటన్ అనేటువంటి ఒక స్కీమ్‌ను ప్రారంభించింది. సో, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తే అంటే వీళ్ళని మనము ప్రాణదాతలుగా అని చెప్పొచ్చు. సో, ఈ యొక్క ప్రాణదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ యొక్క పథకం కింద రూ. 5,000 గతంలో ఇచ్చేవాళ్ళు.
అయితే ఈ యొక్క నగదును తాజాగా ఎన్ని కోట్లకు పెంచారు? ఎన్ని వేల రూపాయలకి పెంచారంటే రూ. 25,000 పెంచారు. 25,000 రూపీస్‌కి 25,000 రూపీస్‌కి పెంచడం జరిగింది. ఎవరికంటే ప్రాణదాతలు. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్‌కెళ్ళి చేర్పించి వాళ్ళకు అడ్మిట్ చేపిస్తారు చూడండి. వాళ్ళకు ఈ యొక్క పథకం కింద రూ. 25,000 కేంద్ర ప్రభుత్వం పెంచింది. వాస్తవానికి ఈ యొక్క పథకం 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అమల్లోకి ఉంటుందనమాట. అలా ఎక్కువ మందిని చేర్చే వాళ్ళకు ఏటా ఒక రూ. 1,00,000 అదనపు ప్రోత్సాహం కూడా ఇస్తారు. ఎంతమందికంటే 10 మందికి. ఓకే. ఇది మనకు ఈ యొక్క గుడ్ సమారిటన్ అనే స్కీము 2021 అక్టోబర్‌లో ప్రారంభమైంది. 2021 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి వరకు రూ. 5,000 గతంలో నగదు ఇచ్చేవాళ్ళు. కానీ తర్వాత మళ్ళీ ఈ యొక్క రూ. 25,000కు పెంచడం జరిగింది. గుడ్ సమారిటన్ అనేటువంటి స్కీమ్ కింద. ఓకే ఫ్రెండ్స్. ఇవి మనకు 2025 జనవరి నుండి మే వరకు వాడతాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ కొట్టండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.